గుడ్ ఈవినింగ్ అండి. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే దివ్య భారత్‌కు పర్యాటక హారతి. సో రీసెంట్‌గా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరే దివ్య భారత్ రిపోర్ట్. ఆ రిపోర్ట్‌ని ఎవరు ప్రిపేర్ చేశారంటే నీతి ఆయోగ్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ దివ్య భారత్ రిపోర్ట్ అనేది పర్టిక్యులర్‌గా దేశంలో ఉన్నటువంటి మొత్తం పర్యాటక ప్రాంతాలన్నింటిని కూడా కవర్ చేస్తూ ఈ పర్యాటక ప్రాంతాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ జిల్లాలో ఉన్నాయి? అండ్ ఈ పర్యాటక ప్రాంతాల్ని సంవత్సరంలో ఏ నెలలో విజిట్ చేయటానికి అనువైన ఆహ్, కండిషన్స్ ఉన్నాయి అనే విషయాలన్నిటిని కూడా ఒక చోట కాంప్రహెన్సివ్‌గా, డీటెయిల్డ్‌గా లిస్ట్ ఔట్ చేస్తూ నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ పేరే నివేదిక పేరే ఈ దివ్య భారత్ రిపోర్ట్ అన్నమాట. అండ్ ఈ దివ్య భారత్ రిపోర్ట్‌లో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ ఈ పర్యాటక స్థలాల్ని ఏ నెలలో పర్యాటకులు విజిట్ చేయొచ్చు. అండ్ పర్టిక్యులర్‌గా దేశంలో అదేవిధంగా విదేశంలో ఉన్నటువంటి ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో, ఆ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ పర్టిక్యులర్ దివ్య భారత్ రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్‌లో దేశంలో ఉన్నటువంటి మొత్తం పర్యాటక కేంద్రాలు అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మొత్తం పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో వాటిని విజిట్ చేయొచ్చు అని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో నెలల వారీగా పర్యాటక విధానాన్ని కూడా ప్రకటించడం జరిగిందనమాట. అయితే సాధారణంగా ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో, ఈ దేశ విదేశాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను ఎంచుకునేందుకు వాళ్ళు కొంచెం ఆహ్, ఆధీకృత సమాచారం కోసం వెతుకుతుంటారనమాట. అంటే కొంచెం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్‌ని నీతి ఆయోగ్ ఇవ్వటం అనేది చాలా మంచి విషయం అనమాట. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ టూరిజంని ఇంకా ప్రమోట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫారెన్ టూరిజంని కూడా ఎంకరేజ్ చేస్తుందనమాట. రైట్. సో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించేటువంటి ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రాష్ట్రాల్లో టూరిజం గురించి. సో, ఆ ఇన్ఫర్మేషన్ గురించి టూరిస్టులు ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటారు. అండ్ ఈ కోవలోనే ఒక లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్. సో, ఈ లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్ అనేది చాలా చాలా ఫేమస్ టూరిజం బేస్డ్ బుక్ అనమాట. ఇదేంటంటే ఒక రకంగా ఒక కాఫీ టేబుల్ స్టైల్డ్ బుక్ అనమాట. అండ్ ఈ బుక్‌లో ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి ఈ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, రైట్? సో, ఈ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా లిస్ట్ ఔట్ చేయడం జరుగుతుంది విత్ బ్యూటిఫుల్ ఇమేజెస్. అండ్ ఈ టూరిజంకి సంబంధించి ఈ లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండ్ ఫేమస్ బుక్ అనమాట. సో, ఇట్లాంటి రిపోర్ట్‌ని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ టూరిస్ట్ స్పాట్స్‌కి ప్రిపేర్ చేయాలి అనే ఉద్దేశ్యంతో నీతి ఆయోగ్ ఈ దివ్య భారత్ అనే నివేదిక కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో, ఈ నివేదికలో దాదాపుగా 498 పేజీలు ఉన్న నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కి 13 పేజీలు కేటాయించడం జరిగింది. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సమయం అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ పేర్కోవటం కూడా జరిగిందనమాట. అంటే రాష్ట్రంలో ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో ఆ పర్యాటక ప్రాంతాలని అక్టోబర్ అండ్ ఫిబ్రవరి ఈ టైం ఏదైతే ఉంటుందో, సో ఆ టైంలో, సో వింటర్ టైమ్ జనరల్‌గా, సో ఆ టైంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయటానికి మంచి టైం అని చెప్పేసి నీతి ఆయోగ్ పేర్కోవటం కూడా జరిగిందనమాట. అండ్ దాంతో పాటు నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూచిపూడి నాట్యం ఏదైతే ఉందో, కూచిపూడి నాట్యం అండ్ అదే విధంగా విలాసిని నాట్యం. సో, ఈ కూచిపూడి అండ్ విలాసిని నాట్యానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రం అని చెప్పేసి నీతి ఆయోగ్ ఈ దివ్య భారత్ రిపోర్ట్‌లో పేర్కోవడం కూడా జరిగిందనమాట. రైట్. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటే ఈ నీతి ఆయోగ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పర్యాటక ప్రాంతాలన్నిటిని కూడా లిస్ట్ ఔట్ చేయడం జరిగింది. సో, అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రాంతాలని మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొకటేంటంటే ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరొకసారి ప్రీవియస్‌గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే, సో, కొన్ని పర్యాటక ప్రాంతాలు అండ్ అవి ఏ జిల్లాలో లొకేట్ అయ్యి ఉన్నాయో అని కూడా అడగటం జరిగిందనమాట. సో, ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పర్యాటక ప్రాంతాలన్నిటిని కూడా లిస్ట్ ఔట్ చేయడం జరిగిందనమాట. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో కూడా ఈ పర్యాటక ప్రాంతాలు అండ్ అదే విధంగా అవి ఏ జిల్లాలో లొకేట్ అయ్యి ఉన్నాయని కూడా అడగటం జరిగింది. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ అరకు లోయ. సో, అరకు లోయ అనేది విశాఖపట్నం జిల్లాలో ఉందన్నమాట. అండ్ దెన్ లంబసింగి అనేది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్టు. అండ్ బొర్రా గుహలు అనేవి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అండ్ కటికీ జలపాతం. ఈ కటికీ జలపాతం అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ రిషికొండ బీచ్ విశాఖపట్నం జిల్లాలో. అండ్
లాస్ట్ టైము గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఈ బీచ్ గురించి అడగటం జరిగిందనమాట. సూర్యలంక బీచ్ గాని. సో, ఇట్లాంటి బీచెస్ అండ్ ఏ జిల్లాలో లొకేట్ అయి ఉన్నాయి అని అడగటం జరిగింది. ఎందుకంటే ఈ జిల్లాలు పునర్విభజన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ జిల్లాలోకి ఈ పర్యాటక ప్రాంతాలు వస్తాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఋషికొండ అండ్ అదేవిధంగా యారాడు బీచ్‌లు 2 కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. అండ్ కైలాసగిరి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉంది. అండ్ సింహాచలం. సో, సింహాచలం వరాహ నరసింహస్వామి దేవాలయం టెంపుల్ ఇది కూడా విశాఖపట్నం జిల్లాలో. అండ్ కొండపల్లి కోట అనేది కృష్ణా జిల్లాలో. ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లాలో. అమరావతి ఈ చైత్యం గాని, స్తూపం గాని ఇది గుంటూరు జిల్లాలో ఉంది. అండ్ బేలుం గుహలు నంద్యాల జిల్లాలో. అండ్ అమరావతి కూడా అమరారామం అని ప్రసిద్ధి. సో, బేలుం గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. పాత కర్నూలు. అండ్ గండికోట అనేది వైఎస్ఆర్ కడప జిల్లాలో. హార్స్లీ హిల్స్ అనేవి అన్నమయ్య జిల్లా. అండ్ తలకోన జలపాతం తిరుపతి జిల్లా. అండ్ అహోబిలం నంద్యాల జిల్లా. అండ్ మహానంది నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నమాట. రైట్. సో, ఇట్లాగా ఈ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ జిల్లాల్లో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు కొన్ని ఫేమస్ పర్యాటక ప్రాంతాలను కూడా పేర్కోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భీమునిపట్నం బీచ్ ఏదైతే ఉందో, ఈ భీమునిపట్నం బీచ్ విశాఖపట్నం జిల్లాలో ఉందన్నమాట. రిషికొండ బీచ్ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉంది. యారాడ్ బీచ్ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉంది. వీటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే కొండవీటి రిజర్వాయర్, ఈ కొండవీటి రిజర్వాయర్ అనేది అనకాపల్లి జిల్లాలో ఉంది. అండ్ ద్రాక్షారామం భీమేశ్వరాలయం కోనసీమ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వరాలయం ఉంది. అండ్ కాకినాడ బీచ్ కాకినాడ జిల్లా. అండ్ అంతర్వేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అండ్ దిండి ఇది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. అండ్ విజయవాడ కృష్ణానది తీరం అనేది ఎన్టీఆర్ జిల్లాలో. అండ్ కొండపల్లి కోట అనేది కృష్ణా జిల్లాలో ఉండటం జరిగిందనమాట. రైట్. మంగళగిరి గుంటూరు జిల్లా. ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా. ఎత్తిపోతల జలపాతం పల్నాడు జిల్లా. సూర్యలంక బీచ్ అనేది బాపట్ల జిల్లాలో ఉంది. అండ్ గండికోట క్యానియాన్ వైఎస్ఆర్ కడపలో. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది తిరుపతి జిల్లా. అండ్ బేలుం గుహలు నంద్యాల. శ్రీశైలం నంద్యాల. అండ్ శేషాచలం అరణ్యాలు అనేవి తిరుపతి. అండ్ తాడిపూడి రిజర్వాయర్ విజయనగరం జిల్లాలో ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు నేనేవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ టూరిజం నివేదిక ఏదైతే ఉందో ఆ టూరిజం నివేదికలో కూడా పేర్కోవటం జరిగిందనమాట. అండ్ కొత్తపట్నం బీచ్ అనేది ప్రకాశం జిల్లాలో ఉంది. అండ్ మైపాడు బీచ్ అనేది నెల్లూరు జిల్లాలో. చంద్రగిరి కోట తిరుపతి జిల్లా. గుత్తికొండ బెళ్ళలు పల్నాడు జిల్లా. అండ్ ఉదయగిరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఫేమస్ అనమాట. అండ్ దాంతోపాటు పులికోట సరస్సు అనేది తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో లొకేట్ అయి ఉంది. సో, ఈ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. అండ్ దాంతో పాటుగా సో, ఈ ఆధ్యాత్మిక టూరిజం అంటే రిలీజియస్ టూరిజంకి సంబంధించి కొన్ని టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెంపుల్స్ని కూడా పేర్కోవడం జరిగిందనమాట. సో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి. అండ్ శ్రీశైలం టెంపుల్ ఇది నంద్యాల జిల్లాలో ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది కాకినాడ జిల్లాలో. అండ్ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏలూరు జిల్లాలో. సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అండ్ శ్రీకాళహస్తి దేవాలయం. అండ్ ఇది వన్ ఆఫ్ ది పంచభూత దేవాలయం. అండ్ అహోబిలం దేవాలయం ఉంది. అండ్ అహోబిలం దేవాలయం నంద్యాల జిల్లాలో. అండ్ శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతి జిల్లాలో. మహానంది దేవాలయం అనేది నంద్యాల జిల్లాలో. యాగంటి దేవాలయం నంద్యాల జిల్లాలో. అండ్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం కర్నూలు జిల్లాలోని. అండ్ అదేవిధంగా అమరావతి అనేది గుంటూరు జిల్లాలో. ద్రాక్షారామం భీమేశ్వరాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అండ్ సామర్లకోట భీమేశ్వరాలయం కాకినాడ జిల్లా. అండ్ భద్రాచలం రాముని దేవాలయం అనేది భద్రాద్రి కొత్తగూడెం అండ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అండ్ శ్రీకూర్మం అనేది శ్రీకాకుళం జిల్లాలో. అండ్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా శ్రీకాకుళంలో ఉండటం జరిగింది. ఈ శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథ దేవాలయం అనేది ఉందన్నమాట. సో, ఇలాగా ఇప్పుడు ఏవైతే పర్యాటక ప్రాంతాలను మనం పేర్కోవడం జరిగిందో ఈ పర్యాటక ప్రాంతాలన్నిటినీ కూడా నీతి ఆయోగ్ అనేది తన రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అంటే నీతి ఆయోగ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటి అంటే కాంప్రహెన్సివ్గా దేశంలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరు ఏంటి. అండ్ దాంతోపాటు ఇది ఏదైతే ఉందో జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ సో చాలా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ టూరిస్ట్ స్పాట్స్ కానీ లేదంటే రిలీజియస్ టూరిజంకి సంబంధించిన ఈ పర్టికులర్ టెంపుల్స్ కానీ ఏ జిల్లాల్లో లొకేట్ అయి ఉన్నాయి
అని అడగటానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో, దట్స్ ఆల్ అండి. థాంక్ యూ సో మచ్.